ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను కర్నూలు నగరంలోని అంబేద్కర్ భవన్ దగ్గర ఘనంగా నిర్వహించారు. అనంతరం శ్రీ రేణుకా ఎల్లమ్మ గుడిలో కర్నూలు నియోజకవర్గం అసెంబ్లీ ఇన్ఛార్జ్ షేక్ అర్షద్ ఆదేశాల మేరకు కర్నూలు జనసేన వీర మహిళల ఆధ్వర్యంలో సామూహిక సహస్రనామాల కార్యక్రమం వీర మహిళలు సిహెచ్ బ్రాహ్మిణి మరియు విజయ ఆధ్వర్యంలో జరిపారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో సుపరిపాలన అందించాలనే ఉద్దేశంతో పూజా కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయిన కొణిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మొదటిగా ఈరోజు శ్రావణ మాసం సందర్భంగా ఈరోజు మొదలుకొని సెప్టెంబర్ 2వ తారీఖు వరకు జన్మదిన వేడుకలు రోజు ఒకటి జరుపుకుంటున్నామండి. జన సైనికులు వీర మహిళల ఆధ్వర్యంలో మహిళలందరము కలిసి సామూహిక లలితా సహస్రనామాలు సామూహిక హారతి అనే కార్యక్రమాలన్నీ మనం జరుపుకుంటున్నాము. కులాలకు మతాలకు అతీతంగా ఈ రోజు మొదలుకొని సెప్టెంబర్ 2వ తారీఖు వరకు చెట్లు నాటే కార్యక్రమము, తర్వాత ఫుడ్ డొనేషను, బ్లడ్ డొనేషను, ముగ్గుల కార్యక్రమము, కేక్ కటింగ్లు, ఇలా అనేక కార్యక్రమాలు అందరినీ కలుపుకుంటూ పోయే కార్యక్రమాలన్నీ చేస్తున్నాము. ఇవన్నీ మేము పవన్ కళ్యాణ్ గారు ఆయు ఆరోగ్యాలు సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు ఉండాలని కోరుకుంటూ అడ్వాన్స్ గా పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు మహిళలందరి తరపు నుండి. నా పేరు బ్రాహ్మణి. సీఎం పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా మేము వీర మహిళలందరము సామూహిక లలితా సహస్రనామ పూజలు జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమాన్ని మా అర్షద్ సార్ ఆధ్వర్యంలో జరుపుకుంటున్నాము. ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తామని కర్నూలు నియోజకవర్గంలో చేస్తాం. పవన్ కళ్యాణ్ మన డిప్యూటీ సీఎం, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకల సందర్భంగా కర్నూలు నియోజకవర్గం నుంచి